అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 60వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. నేను నీకేమైనా అవుతాను, ఇప్పుడు అక్కలేదు. నువ్వు నన్ను పాత దివ్యలాగా ఎందుకు చూస్తావు, ఎందుకు కేర్ చేస్తావులే అనుకుని ఇంకా తినాలని అనిపించగా సైలెంట్గా కూర్చుంటుంది. హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానని దివ్య వెళ్తుంది. వెనకే సూర్య వెళ్తాడు. అక్కడ సూర్యని చూసిన దివ్య, సూర్య, ప్రీతి నిన్ను ఇష్టపడుతుంది అని అంటుంది. నాకు తెలుసు అని అంటాడు సూర్య. తను చాలా మంచి అమ్మాయి కదా అని అంటుంది దివ్య. ఓకే, చెప్పేయచ్చు కదా మరి తనకు అని అంటుంది దివ్య చాలా యాంగ్జైటీతో. అది నా ఇష్టం అని అంటాడు సూర్య. చాలా కోపం వస్తున్నా కూడా అంతా ఆంచుకొని, అది కాదు సూర్య, అక్క కోసం ఎన్ని రోజులని నువ్వు ఇలా ఉంటావు? ప్రీతికి నువ్వంటే చాలా ఇష్టం ఉంది, ఎందుకు నువ్వు వదులుకోవడం తనని? మనం ప్రేమించే వారికన్నా మనల్ని ప్రేమించే వారితో మన జీవితం ఎంతో అందంగా చాలా బాగుంటుంది సూర్య అని అంటుంది దివ్య. దివ్య, ప్లీజ్, నా లైఫ్ నా ఇష్టం, వదిలే అని వెళ్ళిపోతాడు సూర్య. దివ్య కూడా వచ్చి కూర్చుంటుంది. ప్రీతి సూర్య దగ్గరికి వచ్చి, సూర్య, ఈ ఐస్ క్రీమ్ తిను, ఈ ఫ్లేవర్ నీకు చాలా ఇష్టం కదా, ఇదిగో అని అంటూ ఒక స్కూప్ పెడుతుంటే, ఏది ఇటువు, నేను తింటాను అని అంటాడు సూర్య. ఆహా, నేనే పెడతాను నీకు, నువ్వు తిను అని అంటుంది ప్రీతి. ఇంతలో సూర్య ఫోన్ రింగ్ అవుతుంది. ఒక్కసారిగా దివ్య వైపు చూస్తారు. అది గమనించిన దివ్య, శశి, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అంటుంది. ఇదిగో మెక్కు అని ప్రీతి చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ తీసిస్తాడు సూర్య. ఏమైంది, అంత సీరియస్ అయ్యావు సూర్య అని అంటుంది ప్రీతి. ముందు కాల్ లిఫ్ట్ చేయి సూర్య, ఎవరో చేస్తున్నారు కదా నీకు అని అంటుంది దివ్య. అది తీసుకొని పక్కకి వెళ్ళబోతూ ఉంటే, ఇక్కడ మాట్లాడొచ్చు కదా అని అంటుంది మళ్ళీ దివ్యని. సైలెంట్గా కూర్చొని లిఫ్ట్ చేస్తే అవతల నుంచి అను, ఏయ్ సూర్య, నిన్నొక అమ్మాయి ఇష్టపడిందా? ఎవరు తను? నాకు ఎప్పుడు చూపిస్తావు తనని? ఎలా ఉంటుంది? నాకు పిక్ పెట్టు, అలాగే తన పేరేంటి అని వరుసగా అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అను. ఏంటి మాట్లాడవని అంటుంది మళ్ళీ తనే. నాకు కాస్త గ్యాప్ ఇస్తేనే కదా అసలు నువ్వు అని అంటుంటే, సరే చెప్పు, అన్నింటికీ సమాధానం చెప్పు అని అంటుంది అను. అన్నీ చెప్తానులే కానీ ఇప్పుడు కాదు అని అంటుంటే, ఆహా, నాకు ఇప్పుడే చెప్పు అని అంటుంది అను. అది కాదురా అని అంటాడు సూర్య. ఎవరు? సూర్య కాల్ అని అంటుంది ప్రీతి. అదేమీ పట్టించుకోకుండా అనుతో మాట్లాడుతూ ఉంటే, అను, ఏ తనేనా ఆ అమ్మాయి? సరే ఆగు, నేను దివ్యని పిక్ అడుగుతానులే, నాకు ఇప్పుడే తనని చూడాలని ఉంది అని అంటుంది అను. సరే అలాగైతే రా ఇక్కడికి అని అంటాడు సూర్య. ఇప్పుడా, నేను ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను అని అంటుంది అను. కార్తీక్ లేదా అని అంటే, ఉన్నాడు, ఈ రోజు కాదు ఇంకోసారి వస్తానులే, మీరు క్యారీ ఆన్ అని అంటుంది అను. సరే జాగ్రత్త అని అంటుంది అను. అలాగే బాయ్ రా అను అని కట్ చేస్తాడు సూర్య. ఎవరురా అని అంటాడు శశి కూడా. అని ఆగిపోయి, నా బెస్ట్ ఫ్రెండ్ అని అంటాడు సూర్య. ప్రాణం కదా అనుకుంటుంది మనసులో దివ్య. అక్క రియల్లీ అన్లక్కీ, సూర్య నిన్ను మిస్ అయింది అని అనుకొని, కానీ లక్కీ కార్తీక్ బావ ఇంకా బాగా చూసుకుంటాడులే అని అనుకొని నవ్వుకుంటుంది. ఇక అందరూ కూడా లంచ్ అవడంతో దివ్య ప్రీతికి మెసేజ్ పెడుతుంది. చెప్పవే నీ లవ్ గురించి సూర్యతో అని. ఇప్పుడా అని సైగ చేస్తుంది. అందరూ బయలుదేరుతుంటే దివ్య, సూర్య నీతో ప్రీతి ఏదో మాట్లాడాలంట అని ప్రీతిని అక్కడే ఉంచేసి వెళ్ళిపోతుంది దివ్య. శశి, దివ్య ఆగు అని దివ్య వెంటే వెళ్తాడు. సూర్య అక్కడే ఉండి, ఏంటి ప్రీతి అని అంటే, అది అది సూర్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంటుంది ప్రీతి. ప్రీతి, ప్లీజ్, నాకు నీ మీద అసలు అలాంటి ఒపీనియనే లేదు, సారీ అని అంటాడు సూర్య. అదేంటి అలా అన్నావు అంటుంది. నిజమే, నాకు నువ్వంటే అలాంటి ఉద్దేశమే లేదు అని అంటాడు సూర్య. ప్లీజ్ ప్రీతి, నువ్వు నా మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు అని, వెళ్దాం పదా, ఇప్పటికే లేట్ అవుతుందని తీసుకెళ్తాడు ఆమెను. అదేంటి సూర్య ఇలా అన్నాడు? లేదు సూర్య, నువ్వు నాకు కావాలి అంతే, నీకోసమే కదా, నాకు ఇష్టం లేకపోయినా ఫిష్ కూడా తిన్నాను, అదే కాదు ఇంకా ఏదైనా సరే చేస్తానని అనుకుంటుంది. దివ్య స్కూటీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రీతి రాగానే స్టార్ట్ అవుతారు. అటు సూర్య, ఇటు శశి ఇద్దరూ కూడా వాళ్ళకి బాయ్ చెప్పి స్టార్ట్ అవుతారు. ఏమైంది ప్రీతి, ఏమంది సూర్య అని అంటే, నేను అయితే చెప్పాను, తను ఇంకా ఒప్పుకోలేదు, అలాగే ఇష్టం లేదు అని అనలేదు, కానీ కాస్త టైం పడుతుంది అని అంటోంది. పోనీలే, కాస్త ఇష్టం ఉన్నా ఎలాగోలా మీ ఇద్దరికి ముడివేసేస్తాను, అక్క కూడా ఫుల్ హ్యాపీగా ఉంటుంది
సూర్య విషయంలో అని అనుకుంటుంది దివ్య. ప్రీతి నీ వల్ల ఇంట్లో డ్రాప్ చేసి ఇంటికి స్టార్ట్ అయిన ప్రీతిని వాళ్ళింట్లో డ్రాప్ చేసి ఇంటికి స్టార్ట్ అయిన దివ్యకి రోడ్డంతా చీకటిగా ఉండడంతో బాగా భయం వేస్తుంది. ఎవరో వెనక వస్తున్నట్టు అనిపించి భయంతో వెనక్కి చూడదు. ఇదివరగా ఇంటికి వెళ్ళేదాకా దగ్గరుండి పంపించే సూర్య గుర్తొచ్చి బాగా కన్నీళ్ళొస్తాయి. రోడ్ కనిపించదు కానీ భయం పోయి దాని ప్లేస్‌లో బాగా బాధొస్తుంది. అలా ఏడుస్తూనే వెళ్ళిపోతుంది. వెనక వస్తున్న బైక్‌ని పట్టించుకునే స్టేజ్‌లో లేదు. పోతే ప్రాణం పోతుంది అంతేగా అని అనిపించిందో ఏమో వెనక్కి చూడకుండా వెళ్ళిపోతోంది. ఇంటికి వెళ్ళగానే అక్కడే హాల్‌లో ఉన్న రామ్మూర్తి గారు, లక్ష్మి గారితో మాట్లాడుతూ ఉంటారు. దివ్య వెళ్ళి, "అమ్మా కాస్త వాటర్ ఇవ్వు నాకు" అని అంటుంది. లక్ష్మి గారు వాటర్ తెచ్చిస్తే తాగుతూ ఉంటే రామ్మూర్తి గారు, "దివ్య రేపు నా బైక్ రిపేర్‌కిస్తున్నాను. నీ స్కూటీ నాకివ్వు. నేను నిన్ను డ్రాప్ చేస్తాను" అని అంటారు. "అలాగే నాన్న" అని అంటుంది దివ్య. ఓపిక లేకపోయినా ఈరోజు నీకు గ్రాసరీస్ తీసుకురమ్మని చెప్పాను కదా! ఏవి అని అంటుంటే, అబ్బా! నాన్న రాగానే ఎందుకు ఏదో ఒకటి అంటారు. అయినా నేనేమైనా మీ కొడుకునా అన్ని పనులు మీకు చకచకా చేయటానికి? ఆఫ్టర్ ఆల్ అమ్మాయినే కదా! ఎందుకు నాకు చెప్తున్నారు మీరు? మీరే చేసుకోవచ్చు కదా! అని తన రూమ్‌కి కోపంగా వెళ్ళిపోతుంది దివ్య. ఎప్పుడు ఏమీ మాట్లాడని దివ్య ఈరోజు అలా అరవడం చాలా వింతగా ఉంటుంది రామ్మూర్తి గారికి. ఏదో అలసిపోయి ఉంటుందిలే చిరాకులో అందేమో అని అనుకుని పట్టించుకోకండి అని అంటారు లక్ష్మి గారు తనతోటి. ఏమీ మాట్లాడకుండా ఆయన వెళ్ళి పడుకుంటారు. దివ్య లోపలికి వెళ్ళి తన ఫోన్ చూస్తే మిస్డ్ కాల్ ఉంటుంది. అది సూర్య నెంబర్. కాల్ చేస్తుంది వెంటనే. అదే ప్రీతిని జాగ్రత్తగా డ్రాప్ చేశావా లేదా అని కాల్ చేశాను అని అంటాడు సూర్య. ఆ! చేశాను అని అంటుంది చిన్నగా. ఓకే బాయ్ అని అంటే ఇంకేం మాట్లాడకుండా కట్ చేసి ఏడుస్తూ ఉంటుంది. ఏంటిది సూర్య నీకు ఇంత కానిదాన్నయిపోయానా నేను? నిన్న కాక మొన్నొచ్చి నా ప్రీతియే ఎక్కువైందా నీకు నాకన్నా? ఏంటిది ఛ! అని అనుకోని పిచ్చిదానిలా బెడ్ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. ఎవరికి చెప్పాలో తెలియక, ఏం చెయ్యాలో తెలియక పిచ్చిదానిలా ఏడుస్తూ ఉంటుంది దివ్య. అలా ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. ఆ తర్వాతి రోజు అను నిద్ర లేచి పనులన్నీ కూడా స్టార్ట్ చేసి సుమిత్ర గారితో కలిసి పనులు చేస్తూ ఉంటుంది. అనుకోకుండా దివ్య గుర్తొచ్చి దివ్యకి కాల్ చేస్తుంది. ఏంటి నిన్న కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. తన పిక్ పంపించమని చెప్పాను. పెడతానన్నావు కదా! అని అంటే, ఆ! అక్క లేట్‌గా పడుకున్నాను. బాగా హెడేక్‌గా ఉంది. అందుకే లెగవలేదు అని అంటుంది దివ్య. "హే దివ్య నీకు బాగానే ఉందా?" అని అంటుంది అను. "నాకేమైందక్కా నేను చాలా బావున్నాను" అని అంటుంది దివ్య. "సరే ఏమంటున్నాడు సూర్య? తనంటే ఇష్టం ఉందా కాస్తైనా?" అని అడుగుతుంది అను. "కాస్త పాజిటివ్‌గానే ఉన్నాడు మరి. కానీ నువ్వు గట్టిగా చెప్పు పని అయిపోతుంది" అని అంటుంది దివ్య. "లేదు లేదు దివ్య. మామూలుగా అయితే చెప్తాను కానీ, బలవంతమైతే చెయ్యను. ఇది పెళ్లి. లైఫ్‌లో ఒక్కసారి జరిగే చాలా ముఖ్యమైన వేడుక. అది బలవంతంగా అస్సలు జరగకూడదు దివ్య. కానీ అలాగ వదిలేయలేనులే సూర్యని. తను హ్యాపీగా ఉండేలా చూసే బాధ్యత నాది" అని అంటుంది అను. "నువ్వెప్పుడు కరెక్ట్ చేస్తావక్కా. నాకు తెలుసు" అని అంటుంది దివ్య. "సరే చెప్పు నీకేమైంది? ఎందుకు నీకు హెడేకొచ్చింది?" అని అడుగుతుంది అను. "ఏం లేదులే నార్మల్‌గానే" అని అంటుంది దివ్య. "నాన్న ఏదో అన్నారు కదా నిన్ను? ఏంటి నాతో కూడా చెప్పుకోవా నువ్వు?" "అదేమీ లేదులే అక్క. నేనే కాస్త టెన్షన్‌లో ఉండి నిన్న నాన్నని అరిచాను. ఆ తర్వాత నుంచి కాస్త హెడేక్‌గా ఉంది." "సరే అయిపోయింది కదా! వదిలేసేయి ఇంక" అని అంటుంది. కాసేపలా మాట్లాడుకొని కట్ చేస్తుంది. సుమిత్ర గారు అను దగ్గరికి వచ్చి "దివ్యానా?" అని అంటారు. "ఆ! అవునత్తయ్య. మాట్లాడతారా? మళ్ళీ చేయనా?" అని అడిగితే, "ఇప్పుడు వద్దులేరా" అని అంటారు. "సరే టిఫిన్ తిను మళ్ళీ టైమవుతోంది నీకని హడావిడిగా వెళ్ళిపోతావు" అని టిఫిన్ తీసుకొని వచ్చి ఇస్తే, "అత్తయ్య నేను తీసుకుంటాను కదా! ఎందుకు మీకు ఈ శ్రమ" అని అంటుంది అను. "మీ అత్తయ్యకి రాక రాక ప్రేమ వచ్చింది. అప్పుడు కాదంటావేంటను? త్వరగా తిను. నాకే అంత ప్రేమగా టిఫిన్ తీసుకురాలేదు. ఈరోజు నువ్వు బంపర్ ఆఫర్ కొట్టేశావులే ఎంజాయ్" అని అంటారు. అప్పుడే రెడీ అయ్యి అక్కడికి వచ్చిన హరిప్రసాద్ గారు, "అదేంటి మీకెప్పుడూ ఇలా పెట్టలేదా అత్తయ్య" అని అంటుంటే, "ఎందుకు పెట్టలేదు అను? చాలా సార్లే తినిపించాను కూడా" అని అంటారు ఆవిడ. "అవునా అత్తయ్య! మీరు తినిపించేవాళ్ళా?" అని అంటుంది. "ఆ! చాలా రోజులయింది అమ్మా అను" అని అంటారు హరిగారు.
ఎక్కడ 2 డేస్ అయింది నాకు తినిపించి అంటారాయన. అవునా మావయ్య అని అను ముందు అర్థం కాక మళ్ళీ ఏమిందో అర్థమై 2 డేసే కదా అయింది అని 2 ఇయర్స్ అన్నట్టు చెప్తున్నారంటుంది. అను అలా అనేసరికి సుమిత్ర, హరిప్రసాద్ గారిద్దరూ ఒక్కసారిగా నవ్వుతారు. అను వాళ్ళని అలాగే చూస్తూ ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీరు ఇంత సంతోషంగా ఉండటం చూసింది ఇప్పుడే. మీరెప్పుడూ కూడా ఇలాగే నవ్వుతూ ఉండాలి. అలా ఉండాలంటే నేను మీ అందరికీ దూరం కావాలి. ఒకవేళ నాకు జరిగినది మీకు తెలిస్తే మీరు నాతో ఇంత బాగా ఉండరేమో కదా. ఏంటో నా జీవితం ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. దీనికన్నా నా ప్రాణం పోతే చాలా సంతోషంగా ఉండేది అని అనుకుంటుంది. ఆలోచనలో ఉన్న అనుని సుమిత్ర గారు కదుపుతూ అను ఏమైంది అని అంటారు. ఏం లేదు అత్తయ్య, మీరంతా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అను అని పిలుస్తున్నా కూడా వినకుండా తన రూమ్లోకి వెళ్తుంది. ఏవండి ఏమైంది ఇప్పుడు? అసలు దీనికి ఎందుకో చాలా బాధగా ఉంది అనిపిస్తోంది. అది ఎందుకో కూడా అర్థం కావడం లేదు. కొన్ని రోజులుగా అసలు ఎందుకో బాగా బాధపడుతోంది తను. ఏవండి ఇప్పటిదాకా మీరు చెప్తున్నా కూడా వినకుండా దాన్ని బాధ పెట్టాం. ఇప్పుడు మీరు అంటే ఇష్టం లేదు అని మనల్ని వదిలేసి వెళ్ళిపోదు కదా. నాకు చాలా భయంగా ఉంది. నాదే తప్పు. అందుకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. కార్తీక్‌తో తను సంతోషంగా ఉంటే అంతే చాలని అంటుందావిడ. అలా ఏమీ కాదులే సుమిత్ర, అంతా బాగుంటుంది. నువ్వేమీ కంగారు పడొద్దు అని అంటారాయన. అలాగే అండి. కార్తీక్ ఏడి అని అంటుంటే వస్తాడు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అమ్మ, వదిన విషయంలో మనం తప్పు చేశామేమో అనిపిస్తోంది. తను డబ్బు కొట్టేయాలని అనుకుంటే నాన్న తనకి ఆ మాల్ తన పేరు మీద రాస్తాను అన్నప్పుడే ఒప్పుకునేది కదా. కానీ తను వద్దు అన్నది. అలాగే తన నగలు మాత్రమే తీసుకొని వెళ్ళింది. అంతేకానీ ఒక్క రూపాయి కూడా తను తీసుకొని వెళ్ళలేదు. మనమే తనని తప్పుగా అనుకుని ఇంటి వచ్చిన తనని తిట్టి గెంటేశాము. తను ఎక్కడుందో వెతకాలి. ఎలాగైనా సరే తనని ఇక్కడికి తీసుకొని రావాలి అని అంటాడు కార్తీక్. నిజమే కార్తీక్, అందరినీ మనం అపార్థం చేసుకుని శిక్షలు వాళ్ళకి వేస్తున్నాం. ఈ రోజు నుండి నేను కూడా నీకు వస్తాను. ఇద్దరం కలిసి వెతుకుదామని అంటారు సుమిత్ర గారు. అలాగే అమ్మ అని అంటుంటే అది సరే అను, ఏమి అనింది? నీ ప్రేమ విషయం చెప్పావా లేదా ముందు అని అంటారు. చెప్పానమ్మా, నేనంటే ఇష్టం లేదంటోంది. అవునా, అదేంటి? అంతేలే, మనం ఇలా వేధిస్తే ఇష్టమే రాదు. ఇంక ప్రేమ ఎలా వస్తుంది? నువ్వు చిన్నవాడివి. నేను నీకు చెప్పాల్సింది పోయి నేను కూడా మూర్ఖంగా నీతో కలిసిపోయి తనని ఏడిపించాను. ఒంటరిగా ఎన్ని రాత్రులు ఏడ్చిందో పిచ్చిది అని అంటారావిడ. ఇంకా ఏడుస్తూనే ఉంది అనుకుంటాడు కార్తీక్ మనసులో. ఎన్నిసార్లు చెప్పినా నువ్వంటే ఇష్టం లేదనే అంటుంది. కార్తీక్, అనుకి నువ్వంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు. అను, ఎవరు చెప్పినా వినకు. తను నీతో ఇప్పటిదాకా ఉన్న ప్రతి క్షణం గుర్తు చేసుకో. నీ మనసుతో అడుగు. తను మనసులో ఏముందో నీకే అర్థమవుతుంది. చాలా అమాయకురాలు అను. ఎంత అంటే నువ్వు కొట్టినా తిరిగి కొట్టలేనంత, ఆకలిగా ఉన్నా నోరు తెరిచి అడగలేనంత, ఎవరైనా సహాయం అంటే ఉన్నదంతా ఇచ్చేసేంత, తన చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషం కోసం తన బాధని గుండెల్లో దాచుకునేంత. దానికి డబ్బు, నగలు, లగ్జరీ లైఫ్, షికార్లు ఇవేం అవసరం లేదు. నీ నోటి నుండి ఇంకేదో కావాలి. అదేంటో తెలుసుకొని ఇచ్చేయి. నిన్నెప్పటికీ వదలదు అంటారు హరిప్రసాద్ గారు. అలాగే డాడ్, నాకు అర్థమైంది. సరే అమ్మా, ఎక్కడుంది నా పెళ్ళాం అంటాడు కార్తీక్. లోపలుంది వెళ్ళు అంటారావిడ. ఓకే, యూ బోత్ క్యారీ ఆన్ విత్ యువర్ రొమాన్స్ అంటాడు కార్తీక్. ఏయ్ అంటారు సుమిత్ర గారు. నవ్వుతూ వెళ్ళిపోతాడు కార్తీక్. అను దగ్గరికి వెళ్తే తను అప్పుడే ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉంటుంది. అంత రెడీ అయ్యి స్టిక్కర్ పెట్టుకుంటున్న అనుని చూసి వెంటనే వెనక నుంచి వెళ్ళి అమాంతం కౌగిలించుకుంటాడు. అను ఒక్కసారిగా భయపడి చిన్నగా అరుస్తుంది. ఏయ్ ఉష్, నేనే అను. ఎందుకంత కంగారు? ఇక్కడికి ఎవరొస్తారు, నేను తప్ప అని అంటూ అను నడుము చుట్టూ చెయ్యి వేసి మెడ మీద తలపెట్టి అద్దంలోకి చూస్తాడు. వదులు కార్తీక్, ఏంటిది అని అంటుంది. రొమాన్స్ అమ్మడు, తెలియటం లేదా అని అంటాడు. కార్తీక్, ప్లీజ్, నాకు ఇష్టం లేదు అని అంటే వినిపించుకోవెందుకు, వదులు అంటుంది. ఎందుకే యాక్టింగ్ చేస్తావు? ఏమైంది నాతో చెప్పొచ్చు కదా. నేను పక్కన ఉంటే నీలో కలిగే ఫీలింగ్స్ నేను చూశాను. అది ప్రేమ కాదని బుకాయించకు అని అంటాడు కార్తీక్. నాకేమీ ఫీలింగ్స్ లేవు నీ మీద. నన్ను వదిలే కార్తీక్ అని అంటుంది కాస్త గట్టిగా. అను అలా మాట్లాడుతూ ఉండగా కార్తీక్ అను మెడ మీద వెచ్చటి ముద్దు ఒకటి పెట్టేస్తాడు. అప్పటిదాకా అరుస్తూ ఉన్న అను పెదవులు సడన్గా ఆగిపోతాయి. కళ్ళు మూతలు పడతాయి. కష్టంగా వస్తున్న ఫీలింగ్స్ని ఆపుకుంటూ తన చేతులకి పని చెప్పి గట్టిగా కార్తీక్ని నెట్టే ప్రయత్నం చేస్తుంది. అయినా ప్రయోజనం లేకపోతుంది. కళ్ళు మూసుకొని ఉన్న సైలెంట్గా ఉన్న అనుని అద్దంలో నుంచి చూస్తూ ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటాడు. అప్పటికి అను తేరుకొని కార్తీక్ని నెట్టేస్తుంది. కార్తీక్ వైపుకు తిరిగి, ఏం చేస్తున్నావు కార్తీక్, ప్లీజ్ వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటుంది అను. అలాగే అనుని దగ్గరికి లాక్కొని, ఇప్పటిదాకా ఏమీ చేయలేదు కానీ ఇకపైన అస్సలు వదిలిపెట్టను.
నేనెందుకు వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని అంటాడు అను ముక్కు మీద వేలుతో రాస్తూ కార్తీక్. ఆ వేలిని చిన్నగా తన వేలుతో నెడుతూ ప్లీజ్ కార్తీక్ వదులు, నాకు టైం అవుతుంది అంటున్నాను. అయితే అవ్వని, ఏమైంది, మన ఆఫీసే కదా, ఎవరైనా నిన్ను అడిగే ధైర్యం చేస్తారో చెప్పు అంటాడు. మన ఆఫీస్ కాదు కార్తీక్, నీ ఆఫీస్, నేను అక్కడ ఎంప్లాయీని మాత్రమే అని అంటుంటే ఆ మాట వినగానే కార్తీక్ వచ్చిన కోపానికి అను నడుము మీద ఉన్న కార్తీక్ చెయ్యి పట్టు పెరుగుతుంది. ఒక్కసారి అను ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అంతలోనే భయం, కంగారు వచ్చేస్తుంది. వెంటనే తల దించేస్తుంది. ప్లీజ్ కార్తీక్, నాకు ఇదంతా ఇష్టం లేదు అంటున్నాను. ఎందుకు ఇష్టం లేదు, నేను నీ భర్తనే కదా అంటాడు కార్తీక్. ఆ రోజు నువ్వే నన్ను కౌగిలించుకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది మరి అని అంటుంటే నేను నీకు కరెక్ట్ కాదు కార్తీక్, వదిలే నన్ను అని అంటుంది అను. అదే ఎందుకు అని అంటాడు కార్తీక్. అదంతే, పోను పోను నీకే తెలుస్తుంది, నువ్వు చాలా మంచివాడివి, నేను నీకు అస్సలు కరెక్ట్ కాదు. కార్తీక్ వైపు చూసి దివ్య పెళ్లి చేయగానే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను కార్తీక్, ఇంకా నీకు అస్సలు ఇబ్బంది ఉండదు చెప్తున్నాను కదా, నాకు ఏమీ వద్దు, ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను ఇక్కడి నుంచి. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు ఆగి, ఆ 5 లక్షలు కూడా ఇచ్చేసే వెళ్తాను, నీకేం ప్రాబ్లం ఉండదు, నీ డబ్బు ఏమీ కొట్టేయను కార్తీక్ అని అంటుంది అను. పిచ్చా నీకు, ఇప్పుడు డబ్బులు ఎవరు అడిగారు అసలు, ఆ టాపిక్ ఎందుకు తెస్తున్నావు అంటాడు కార్తీక్. నేను వెళ్ళాలి అంటున్నాను, కలిసే వెళ్దామంటే నా దారి వేరు, నీ దారి వేరు కార్తీక్, ఇబ్బంది వద్దు, నేను వెళ్ళిపోతాను అంటుంది. ఏంటి అంటాడు సీరియస్గా. అంటే నేను వెళ్ళేది వేరే చోటికి, అందుకే అంటున్నాను, నేనే నీ దారికి వస్తాను, ఇబ్బంది ఏమీ లేదంటాడు కార్తీక్. ఇంతలో కార్తీక్ ఫోన్ రింగ్ అవుతుంటే ఒక్క నిమిషం ఇక్కడే వెయిట్ చేయి, నేను వస్తాను, మనం కలిసే వెళ్దాం ఆఫీస్కి అని అంటూ బాల్కనీలోకి వెళ్ళి కాల్ మాట్లాడతాడు. అను బయట వెయిట్ చేద్దామని బయటకు వెళ్తే అక్కడ సోఫాలో రాజేష్ సుమిత్ర హరిగారితో మాట్లాడుతూ ఉంటాడు. అది చూడగానే ఒక్కసారిగా అను కళ్ళు పెద్దవవుతాయి, కాళ్ళు చేతులు వణుకుతాయి, అడుగు ముందుకు పడదు, చాలా కంగారు ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి కనిపించకుండా నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతుంది. బస్ ఎక్కి ఆశ్రమానికి వెళ్ళి డైరెక్ట్గా రిషి రూమ్కే వెళ్ళిపోతుంది. అక్కడ కిట్టు ఉండి రిషికి టాబ్లెట్ వేస్తుంటే బయటికి వెళ్ళమని అతను వెళ్ళాక అక్కడే ఒక మూలను కూర్చొని మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అసలు ఏంటి వీడికి ఈ ధైర్యం, మళ్ళీ ఇంటికి వచ్చి అందరితో నార్మల్గా ఉంటున్నాడు, అసలు కార్తీక్కి తెలిస్తే చంపేస్తాడని తెలిసి కూడా వచ్చాడంటే నేను చెప్పను అనే తన ధైర్యం, అసలు కార్తీక్ ఎందుకు వీడిని ఇంత గుడ్డిగా నమ్మాడు అనేది నాకు అర్థం కావడం లేదు. అలా ఎంతసేపు అక్కడే ఏడుస్తూ ఉందో తనకే తెలియదు. కాల్ అయిపోయి బయటకు వచ్చిన కార్తీక్కి అను ఎక్కడా కనిపించదు. అమ్మ అను ఏదని హాల్లోకి వచ్చి అక్కడ ఉన్న రాజేష్ని చూసి, ఏరా ఎప్పుడొచ్చావు, సడన్గా మాయమయ్యి మళ్ళీ సడన్గా ప్రత్యక్షం అయిపోయావు, ఏంటి మ్యాటర్ అని అడుగుతాడు కార్తీక్. దానికి ఆన్సర్ ఇచ్చేలోపే అమ్మ అను ఎక్కడ అంటారు సుమిత్ర గారు. వెళ్ళిపోయిందిరా అంటారు ఆవిడ. ఉండమన్నాను కదా, ఎందుకు వెళ్ళింది, సరే నేను వెళ్తున్నాను, నేను నిన్ను తర్వాత కలుస్తానురా బాయ్ అని రాజేష్కి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ అను బోరున ఏడుస్తుంటే కంటిన్యూస్గా రింగ్ అవుతూ ఉన్న ఫోన్ని చూసి కార్తీకే అనుకొని లిఫ్ట్ చేసి హలో అని లోపే, ఇక్కడున్నావు, కలిసి వెళ్దామని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావని అంటాడు సీరియస్గా. అది కాస్త వర్క్ ఉంది, అందుకే ముందే వచ్చానంటుంది అను. నేను ఇంకో 10 మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను, అప్పటికి నా రూమ్లో లేకపోతే చెప్తాను నీ పని అని కాల్ కట్ చేస్తాడు కార్తీక్. ఫోన్ పెట్టేసిన మరుక్షణం బోరున ఏడుస్తుంది అను. కదల్లేని రిషికి కూడా ఆ ఏడుపుకి బాధ వేసి కన్నీళ్ళొస్తాయి. ఎందుకు కార్తీక్, నాకే ఇలా జరుగుతోంది, అసలు ఆ రోజు నువ్వు బయటికి వెళ్ళకపోతే, లేదా నేను మధుతో బయటికి వెళ్ళి ఉంటే ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో కదా అని ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు సుమిత్ర, హరిప్రసాద్ గారు ఊరు వెళ్తే అను, కార్తీక్ ఇద్దరే ఇంట్లో ఉంటారు. మధు కాల్ చేసి బయటికి వెళ్దామంటే రానులే మధు ఈ రోజుకి అని అను వెళ్లకుండా ఉంటుంది. కార్తీక్‌తో ఉండాలని ఆశతో స్నానం చేసి వద్దామని వెళ్తూ డ్రెస్ తీసుకొని నువ్వు శారీలో బావుంటావు అని కార్తీక్ అన్న మాటలు గుర్తొచ్చి శారీ అందుకొని వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది. ఏ రోజు ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తారు. అను సంతోషానికి అవధులు లేవు. టిఫిన్ ప్లేట్ కన్నా ఎక్కువగా కార్తీక్‌ని చూస్తుంది. కార్తీక్ మాత్రం ఆ రోజు శ్వేత గురించి వెతికే పనిలో బిజీ అయిపోయి తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సెర్చ్ చేస్తూ హడావిడిగా ఉంటాడు. ఒక్కసారిగా పొలమారితే అను వెళ్ళి జాగ్రత్త కార్తీక్ పక్కన నుంచొని అతని తల మీద తట్టి నెమ్మదిగా తిను, ఆ కంగారేంటి అంటుంది. అప్పుడు చూస్తాడు అను చీరలో ఉంది అని, నీలం రంగు చీర ఎంత ముద్దుగా ఉంది అంటే అంత, ఇదిగో వాటర్ తాగు అని ఇస్తుంది. అవి తాగి కూడా కన్నార్పకుండా అనునే చూస్తాడు. మళ్ళీ పొలమారుతుంది. ఈసారి అను ఇంకాస్త దగ్గరగా వచ్చి కంగారుగా ఏమైంది కార్తీక్ అని అంటూ గుండెల మీద రుద్దుతూ వాటర్‌ని తాగిస్తుంది. అను శరీరం నుండి వచ్చే ఆ పరిమళం కార్తీక్‌ని నిలవనివ్వదు. ఆ శారీలో అను ఏమాత్రం మేకప్ లేకుండా తన కోసం పరితపిస్తున్న కళ్ళు, తన పేరే పలుకుతున్న పెదవులు, తనని నేరుగా తాకుతున్న చేతులు,
తన ధ్యాస తప్ప ఇంకేమీ తెలియని పిచ్చి మనసు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో కాల్ రావడంతో కార్తీక్ అటు తిరిగి లిఫ్ట్ చేసి వస్తున్నాన్రా అని కాస్త ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అయిపోగానే వచ్చేస్తాను బాయ్ అని తినడం ఆపేసి వెళ్ళిపోతాడు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.